తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఈ నెల 31 వరకు పొడిగించింది ప్రభుత్వం. మొత్తం పెండింగ్ చలాన్లు 3,9,00,000 కాగా ఇప్పటి వరకు 1,07,00,000 చలాన్లు క్లియర్ అయ్యాయి. ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఈ నెల 31 వరకు పొడిగించింది ప్రభుత్వం. మొత్తం పెండింగ్ చలాన్లు 3,09,00,000 కాగా ఇప్పటి వరకు 1,07,00,000 చలాన్లు క్లియర్ అయ్యాయి. ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. రైట్, మరింత సమయం పొడిగించింది ట్రాఫిక్ చలాన్లు కట్టడానికి ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలోని పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఏదైతే రాయితీ పొందడానికి ప్రభుత్వం గడువు అయితే పెంచింది. ఈ నెల 31వ తేదీ వరకు కూడా ఈ గడువు పొడిగిస్తూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మొత్తం ఏదైతే 3.9 కోట్ల దాకా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ నిర్ణయం అయితే గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే పెండింగ్ చలాన్ ద్వారా సుమారు ఇప్పటి వరకు కూడా 107 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి. అలాగే 1,07,00,000 మంది మాత్రమే పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారని చెప్పి పోలీసు ఉన్నత అధికారులు కూడా తెలిపారు. అలాగే ఈ రోజుతో పెండింగ్ చలాన్ల గడువు అయితే పూర్తయింది. దీంతో రాయితీ గడువును ఈ నెల 31వ తేదీ వరకు కూడా పొడిగిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకోవడంతో వాహనదారులు మరో ఛాన్స్ ఇచ్చినట్లయింది. మొత్తానికి ద్విచక్ర వాహనాలకు అలాగే ఆటోలకు సుమారు 80% వరకు డిస్కౌంట్ అయితే ప్రస్తుతం ఉంది. అలాగే 31వ తారీఖు వరకు కూడా ఇదే శాతం ఏదైతే రాయితీ అయితే ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు అయితే 60% రాయితీని అయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే ప్రకటించింది. గత నెల 26వ తేదీ ప్రారంభమైన ఈ చలన్లకు మంచి స్పందన వచ్చిందనే చెప్పొచ్చు. దీంతో మరోసారి గడువు పెంచుతూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొత్తానికి ఇదివరకు చూసుకున్నప్పుడు కూడా మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా ఏదైతే ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా పెరిగిపోవడంతో ఏదైతే అప్పుడు కూడా కొద్దిగా రాయితీ అయితే ఇచ్చారో అప్పుడు కూడా సుమారు 50% వరకు రాయితీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మొన్న 26వ తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు అంటే 10వ తారీఖు వరకు కూడా ఈ పెండింగ్ చలాన్లు రాయితీతో కట్టుకోవచ్చు అని చెప్పి సుమారు 80% వరకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఆ గడువు అయితే ముగిసింది. ఇంకా 3 కోట్ల చిల్లర వరకు ఏదైతే పెండింగ్ చలాన్లు వసూళ్లు కావాల్సిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రాయితీని కూడా ఈ నెల 31 అంటే జనవరి 31వ తారీఖు వరకు కూడా ఈ రాయితీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే వచ్చింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గడువు మళ్ళీ జనవరి 31వ తారీఖు వరకు కూడా ప్రజలకైతే అందుబాటులో ఉంటది. ఖచ్చితంగా ప్రజలు కూడా ఈ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా 3 కమిషనరేట్ పరిధిలో కాకుండా తెలంగాణ మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రైట్.